ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వభూతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. తదుపరి రాశి వృశ్చిక రాశి. అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, లక్ష్మీ బలము, స్థాన బలము అనగా మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కుటుంబాల గురించి ఎన్నో పోరాటం చేసుకుంటూ మంచి పేరు, ప్రతిష్టలు, గౌరవం, అభిమానం ఎంతో సాధిస్తారు. కానీ ఒక స్త్రీ విషయంకి రాగానే పడిపోతారు. ఎందువల్ల అంటే ఇలా జాతకంలో ఉన్న విషయం ఏంటంటే ముగ్గురు కలిసి కళ్యాణం చేస్తుంటారు. ఇంట్లో సంబంధించిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, అన్నదమ్ముల పిల్లలు కానీ, అక్క చెల్లెళ్ళ పిల్లలు కానీ ముగ్గురు కలిసి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి లేనిపోయిన సమస్య అక్కడే తగిలింది. 3 పెళ్లిళ్ళు ఒకటేసారి చేయకూడదు, ముడిపడం. ఎందువల్లంటే ఆ 3 పెళ్లిళ్ళు చేసిన దానివల్ల ఆ 3 పెళ్లిళ్లలో ఒక్కరికి వరకు లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. దానివల్ల కుటుంబంలో లేనిపోయిన సమస్యలు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. అలాంటి పెద్ద సమస్యలు, ఎంతో గౌరవంగా ఉండవలసిన వాళ్ళు, పబ్లిక్లో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఆ ఒక్క విషయం వల్ల వీళ్ళు ఇబ్బంది అయిపోయి పబ్లిక్ వచ్చేసి గౌరవాన్ని పోగొట్టుకుంటారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మంచి యోగం అనేది అతి దగ్గరలోనే వీళ్ళకి కనబడుతుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు. బంధువు మిత్రులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజెల్లీలు కానీ, భార్యాభర్తల్లో కొంతమంది దగ్గర వాళ్ళు ఉంటారు. భార్యాభర్తల మధ్యలో వాళ్ళకి సంబంధించిన సిస్టర్లు, బ్రదర్స్లు ఉంటారు. వాళ్ళని కూడా వీళ్ళు ఎక్కువగా నమ్మారనుకోండి, నమ్మి మోసపోయినట్టుకే. బంధువు మిత్రుల్ని అతి దూరంగా పెట్టాలి. దగ్గరగా పెట్టారనుకోండి లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వారికి మంచి అదృష్ట యోగం రాబోతుంది. మరి జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి ఒక స్థాన చలనం అనేది కట్టుకోవాల్సింది. సొంత గూడు అనేది ఎన్నో గూళ్ళు ఉంటాయి, కానీ ఎన్నో ఇళ్ళు కొనుక్కుంటారు, కొన్ని బిజినెస్లు చేస్తుంటారు, కొంతమంది ఒకటి 2 ఇళ్ళు ఉంటాయి. అలా కాకోకుండా ఈ నెలలో వీళ్ళకి మంచి అద్భుతమైన సమస్యలు కొన్ని తీరిపోయి
ఒక అదృష్ట యోగం అనేది, కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. అది ఒక స్థానం కట్టుకోవటము, ఒక ప్రాపర్టీ అంటే ఒక భూమి కొనటము, ఒక వస్తువును కొనటము, ఒక వాహనం కొనటము, ఇలాంటిది ఇలా జాతక యోగములో కొత్తది అనేది ఒకటి రాబోతుంది. ఆ కొత్తది కూడా వీళ్ళకి ఇంటర్ అయిన కాడి నుంచి ఇలా జాతకంలో మంచి యోగం అనేది కలిసి వస్తుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి గ్రహాలు కొన్ని తిరుగుతుంటాయి. వీళ్ళు చేయాల్సింది శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి. మంగళవారం రోజున గుడికెళ్ళి 9 వారాల పాటు పూజా బంధన చేసుకొని ఆ స్వామికి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ, తమలపాకు పూజ అంటారు. మరి అలాంటి తమలపాకు పూజని మీరు 101 తమలపాకు తెప్పించుకొని ఆ స్వామికి మాల వేయండి. మాల వేసినట్టుకైతే తప్పకుండా మీకు జయం కలుగుతుంది. అలాగా ఒక వారం మాల వేయాలి. ఒక వారం ఆయనకి ఇష్టమైంది వడమాల. వడమాల అంటే వడలతో తయారు చేసేసి మాల కట్టేసి స్వామికి వేస్తారు. ఆ వడలతో తయారు చేసేసిన తర్వాత మీరు ఆ ఎత్తబోయి గురువు స్వామి అక్కడ ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా, ఆ పూజ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేము చేస్తున్నాం అని ఒక రోజు మీరు టైం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అది పూర్తి చేసుకొని తయారు చేసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినట్టుకైతే తప్పకుండా మీకు ఆ స్వామికి పూజా బంధన జరుగుతుంది. ఆ ఆశీస్సులు ఉంటాయి. మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఓం నమః శివాయ. ఈ విధంగా చాలా మంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతో మంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాము. ఇది సభకట్టు వేరు అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్ల గుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువు గారు మీ వేరు మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది, మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.